నేను జయభారత్ ఉద్యమం నుంచి ఇక్కడికి వచ్చాను. జయభారత్ ఉద్యమం తరఫున దశాబ్దాలుగా మేము ఏ స్ఫూర్తి అయితే నారాయణ గురు మన దేశానికి ప్రపంచానికి అందించారో, అసమానతల్ని విద్వేషాన్ని నిర్మూలించేటువంటి స్ఫూర్తి, దానికి అనుగుణంగా విస్తారంగా గ్రాస్ రూట్ స్థాయిని ఇందాక వక్తలు చెప్పినట్లుగా ఆ కార్యక్రమాలు చేపడుతూ పనిచేస్తూ ఉన్నాము. మత విద్వేషానికి వ్యతిరేకంగా, కుల అసమానతలకు వ్యతిరేకంగా విస్తారమైనటువంటి కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాము. మా కార్యక్రమాలన్నింటిలో ప్రస్ఫుటంగా గురువు యొక్క స్ఫూర్తి చిత్రపటం ఎప్పుడూ ఉంటాయని కూడా మీకు నేను తెలియజేస్తున్నాను. కనీసం జయభారత్ ఉద్యమం విజయ విహారం పత్రిక 2000 నుంచి 2005 సంవత్సరంగా నడిచింది. 2001లో మొట్టమొదటిసారిగా నేను నారాయణ గురు గురించి రాసేందుకు ప్రయత్నం ప్రారంభించాను. 2005లో అప్పుడు ధారావాహిక ప్రారంభించాము, అది కంప్లీట్ కాలేదు. 2005లో బీసీల కుర్చీలపై అగ్రకులాల కబ్జా ఎనాళ్ళు అనేటువంటి ఒక గొప్ప పుస్తకం, అది ఇప్పటికి 60-70 కాపీలు వేసి ఉంటాము. అది విజయవిహారంలో కవర్ స్టోరీ. అది దాంట్లో 5000 సంవత్సరాల కుల వ్యతిరేక పోరాట చరిత్రని అనేక పదుల సంఖ్యలో మహనీయుల గురించి పరిచయం చేయడం, దాంట్లో ప్రస్ఫుటంగా శ్రీ నారాయణ గురు కృషిని కొంతవరకు పరిచయం దాంట్లో రాయడం జరిగింది. దాన్ని ఆ భాగాన్ని వేరే పుస్తకం తీసుకొచ్చాం. ఇది ఆ పుస్తకం, ఇవి అవైలబుల్గా ఉంటాయి మా దగ్గర. అలాగే 2019 నాటికి ఒక సమగ్రమైనటువంటి నారాయణ గురు పుస్తకాన్ని, బహుశా దాంట్లో ముఖ్యమైనటువంటి భాగాలు, కవిత్వం కూడా అవైలబుల్గా ఉన్నంత వరకు, ఇంగ్లీష్లో మాకు దొరికినంత వరకు వాటిని తెలుగులోకి అనువాదం చేశాము. కవిత్వము, ఆయన యొక్క కృషి, ఆయన యొక్క రచనల్ని కొంత సమగ్రంగా తేవడానికి ఒక ప్రయత్నం చేసి, అద్వైత ఋషి, కుల నిర్మూలన విప్లవ ప్రవక్త శ్రీ నారాయణ గురు అనేటువంటి పుస్తకం, దాన్ని శివగిరి నుంచి అద్వైత పీఠాధిపతులు, నారాయణ గురు పరంపరకి ప్రస్తుతం పీఠాధిపతిగా ఉన్నటువంటి స్వామి విశుద్ధానంద మహారాజ్, కరెక్ట్గా చెప్పారు, వారు ఆవిష్కరించడం అనేటువంటిది కూడా మహాభాగ్యం మా రాజేంద్రబాబు గారి వల్ల కూడా సాధ్యమైందనే విషయం మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఈ మత సమ్మేళనాలు, నాకు 98-99లో కూడా భారీ సమ్మేళనం మేము హైదరాబాద్లో జరిపాం. ఒక పరంపరగా మేము జిల్లాల స్థాయిలో కూడా ఈ హిందూ ముస్లిం అనేక మత సాంప్రదాయాలకు సంబంధించినటువంటి పెద్దలకు వేదిక మీద కూర్చోబెట్టడం అనేది, అది నారాయణ గురు నేర్పించినటువంటి విద్యని మేము విస్తారంగా దాన్ని తీసుకెళ్ళామనే విషయాన్ని మీకు చెప్తున్నాను. మేము ఇవాళ జయభారత్ ఉద్యమం 2002లో జయభారత్ ఒక సంస్థగా ప్రారంభమైంది. వాళ్ళ జయభారత్ ఉద్యమంలో సుమారుగా డజన్కి పైగా సంస్థలు ఉన్నాయి. ఇవి విస్తారంగా వేల మంది, లక్షల మంది దగ్గరికి ఈ సందేశాన్ని తీసుకుపోతూ ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా అందరూ యువకులు, దళితులు, బహుజనులు, అనేక అణగారిన కులాల వ్యక్తులు వీటికి నాయకత్వం వహిస్తూ ఉన్నారు. ఇవి సామాజిక విప్లవ రణబేర్ అనేటువంటి పేరు మీద నడుస్తున్నటువంటి ఈ సంస్థల్లో ప్రధానంగా మీకు కనిపించేది నారాయణ గురు యొక్క బోధనల సారాంశం. అదేవిధంగా మేము 4-5 దీన్ని పరిమితం చేయకుండా కనీసం ఒక 25-30 మంది మా కుల వ్యతిరేక పోరాటం సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడెక్కడో జైపాల్ సింగ్ ముండా దగ్గర నుంచి, దక్కర్ బాబా దగ్గర నుంచి ఎవరెవరో కూడా కనిపిస్తారు. కరెక్ట్గా నెలలు కూడా కంప్లీట్ కాలేదు. జూన్ 19న ఇక్కడ బిర్లా మందిర్ భాస్కర్ ఆడిటోరియంలో బ్రహ్మాండమైనటువంటి సభ మేము జరిపాం. హిందూ మతానికి సంబంధించినటువంటి సభ అది. హిందూ మతం విద్వేషం, అసమానత్వాలకు వ్యతిరేకంగా హిందూ మతం అనేటువంటి జరిగిన సభలో ఆ వేదిక మీద కనీసం ఒక 50 మంది పూర్తిగా నారబట్టలు వేసుకున్నటువంటి సాధువుల దగ్గర నుంచి అనేక సాంప్రదాయ సాధువుల్ని ఒక దగ్గరకు తీసుకురావడం అనేది మేము తీసుకొచ్చాము. హిందూ మతం అంటే ద్వేషం కాదు, హిందూ మతం అంటే అసమానత్వం కాదు అనేటువంటిది చాటి చెప్పే ప్రయత్నం చేసిన దాంట్లో ఆ వేదిక మీదగా ఉన్నటువంటి బ్రహ్మాండమైనటువంటి 70 మంది మహనీయుల యొక్క చిత్రపటాల్లో శ్రీ నారాయణ గురు చిత్రపటం కూడా ప్రముఖంగా ఉన్నదనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నారాయణ గురు పేరిట నాయుడుపేటలో మేము త్వరలోనే ఒక ధ్యాన కేంద్రాన్ని కూడా ప్రారంభించబోతున్నాం. ఆల్రెడీ జాషువా పేరు మీద విజయవాడలో ప్రారంభించాము. ఈ కార్యక్రమాలన్నీ కూడా రాజేంద్రబాబు గారికి, వారు ఎప్పటి నుంచో మా కార్యక్రమాల్లో మేము మత విద్వేషానికి వ్యతిరేకంగా హిందూ ముస్లిం సమైక్యత గురించి జైహో అనేటువంటి సంస్థ, జయభారత్ అసోసియేషన్ ఫర్ ఇంటిగ్రిటీ, హార్మోనీ అండ్ వన్నెస్ అనేటువంటి JIHO అనేటువంటి సంస్థ కనీసం 10 రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్నది. ఆ అటువంటి మహాసభలకి, పలు రాష్ట్రాల నుంచి ప్రతినిధులు వచ్చినటువంటి మహాసభకి నారాయణ గురు స్రవంతి నుంచి దాన్ని ప్రాతినిధ్యం వహిస్తూ రాజేంద్రబాబు గారు రావడం జరిగింది. అది మా అదృష్టంగా నేను చెప్తా ఉన్నాను.
మొన్న పినాకిని ఆశ్రమం నెల్లూరు దగ్గర ఉన్నటువంటి 9 కిలోమీటర్ల దూరం నెల్లూరు పట్టణానికి అక్కడ జరిగినటువంటి జయహో సభ, కాశ్మీర్ నుంచి, రాజస్థాన్ నుంచి, ఎక్కడెక్కడి నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు. ఈ మత సమైక్యత ఉద్యమం, మత విద్వేష వ్యతిరేక ఉద్యమంలో ప్రధానంగా మేము చూపేది నారాయణ గురు స్ఫూర్తి, వారి యొక్క చిత్రపటం అనేది కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నా. మా సాహిత్యంలో మేము వేసిన కరపత్రాలు అటు ఇటుగా కొన్ని లక్షలు వేస్తుంటాం. కరపత్రం అంటే చిన్న బుక్లెట్స్లో ఉంటాయి. అవన్నీ కూడా సుమారుగా 70-80 పుస్తకాలు జయభారత్ పబ్లికేషన్స్ తరఫున తీసుకొచ్చాం. వీటిలో అనేక అద్భుతమైనటువంటి రచనలు, దాక్షాయణి వేలాయుధం యొక్క బయోగ్రఫీ కూడా ఉన్నదనేటువంటి విషయం తెలుగులో చాలా గొప్ప పుస్తకాలు వచ్చినాయి. వాటిని వివిధ భాషల్లో తీసుకెళ్ళడం కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఇది మా పరిచయం. ఇక నేను 2-3 అంశాలు మాత్రమే పరిమితం అవుతాను, ఎందుకంటే చాలా విస్తారంగా పొద్దు నుంచి జరుగుతున్నటువంటి సభ. దీంట్లో అనేక మంది మిత్రులు చెప్పారు. అయితే 2-3 విషయాలు నేను చెప్దామని అనుకుంటున్నాను. నారాయణ గురు నుంచి మనం తీసుకోవాల్సినటువంటి అద్భుతమైనటువంటి విషయాలు భారతదేశంలో కాదు, ఎవరు ఎక్కడ చెప్పనివి. ఒకటి, అసమానతల వ్యతిరేకంగా పోరాడడం, అది ద్వేషరహితంగా పోరాడడం. అది ఎవరు చేయలేదు. ఏ ప్రజలకైతే, ఏ నిమ్న వర్గాల కోట్లాది ప్రజానీకానికి దైవాన్ని దూరం చేశారో వాళ్ళని ఆ దైవం దగ్గరికి తీసుకెళ్లే పని చాలా మంది చేశారు, కానీ దైవాన్ని వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చే పని శ్రీ నారాయణ గురు మాత్రమే చేయగలిగారనేటువంటి విషయాన్ని చెప్తున్నాను. అటువంటి మహనీయుడు ఆయన. ఈరోజు శ్రీ నారాయణ గురు స్ఫూర్తితో, శ్రీ నారాయణ గురు నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఈ మహాపరివారంలో జయభారత్ ఉద్యమం ఒక భాగస్వామి. మేమందరం కూడా, మా వేల మంది, మేము కథించేస్తున్న మమ్మల్ని పిలుచుకుంటాం. మేము శ్రీ నారాయణ గురు ఉద్యమంలో వారి శిష్యులుగా, వారి యొక్క అనుయాయులుగా చెప్పుకోవడానికి, తలుచుకోవడానికి, స్ఫూర్తి తీసుకోవడానికి ప్రతి నిమిషం కూడా మేము సిద్ధంగా ఉన్నాం, సిద్ధంగా ఉంటాము. వీఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ నారాయణ గురు మూవ్మెంట్ అనేటువంటి విషయాన్ని మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఒకటి 2 విషయాల్ని నేను ప్రస్తావిద్దామనేటువంటి అభిప్రాయం. వైకం సత్యాగ్రహానికి 100 సంవత్సరాలు నిండిన ప్రపంచ సామాజిక విప్లవాల చరిత్రలో భారతదేశం కాదు, ప్రముఖంగా ప్రస్తావించాల్సినటువంటి అద్భుతమైనటువంటి అధ్యాయం అది మహాత్మా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ, టీకే మాధవన్ గారి చొరవ వల్ల, అలాగే శ్రీ నారాయణ గురు దానికి మొత్తం బేస్. ఆయన ఆ మొత్తం ప్రాతిపదికే నారాయణ గురు మూమెంట్. ఈ ఇద్దరి మహాశ్రవంతుల యొక్క సంగమంతో చాలా అద్భుతమైనటువంటి ఒక ఉద్యమం వైకం సత్యాగ్రహం. దాన్ని గురించి చెప్పడానికి ఇప్పుడు బహుశా సమయం సరిపోదు. కానీ ఈ అద్భుతమైన ఉద్యమం, ఈ మహనీయుల యొక్క గొప్ప ప్రిన్సిపల్స్ ఆధారంగా నడిచింది. కానీ ఈరోజు నేను చాలా చోట్ల గమనిస్తున్నది, ముఖ్యంగా కుల వ్యతిరేక, అసమానత వ్యతిరేక ఉద్యమాల్లో మనకి చాలా విషాదకరమైన, విచారకరమైన ధోరణి ఏమిటంటే, ఒకళ్ళని హైలైట్ చేయడానికి మరొకళ్ళని డౌన్ చేసే ప్రయత్నం, విమర్శలు, సత్యరహితమైన, అర్ధసత్యాలతో కూడినటువంటి మాటలను ప్రచారం చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇది చాలా దురదృష్టం. నారాయణ గురు సాహిత్యంలో సైతం నేను దాని మీద పుస్తకాన్ని రాసిన మనిషి కింద నా తప్పైతే నేను సవరించుకుంటాను. సాహిత్యంలో సైతం చాలా చోట్ల ఇటువంటి ధోరణులు కనిపించడం అనేది నేను కొన్ని మాటలు చెప్దాం అనుకుంటున్నాను. నేను హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ అనే సంస్థను మేము స్థాపించుకున్నాం. నేను అజ్ఞేయవాదిని. నాకు దేవుడిని పర్సీవ్ చేయడం నా వల్ల కాదు. నేను అజ్ఞేయవాదిని, ఆ విషయాన్ని ప్రకటించుకుంటాను. అయితే అద్వైతపు మొగ్గు ఉన్నటువంటి అజ్ఞేయవాదిని. ఉపనిషద్ ఋషులు దేన్ని వీక్షించారో అక్కడి నుంచి దిగి వచ్చినటువంటి మహనీయుడు నారాయణ గురు. అక్కడి నుంచి ఎవరు సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్పారో, ఎవరు తత్వమసి అని చెప్పారో, ఎవరు ఈశావాస్యం ఇదం సర్వం అని చెప్పారో, అక్కడి నుంచి దిగి వచ్చినటువంటి మహాపరంపరలో ఉన్నటువంటి ఉపనిషద్ ఋషి ఆయన. ఆదిశంకరుల అవతారం అంటే అంతకంటే ఎక్కువ ఆయన. అద్వైతాన్ని ఒక విప్లవ ఖడ్గంగా అందించినటువంటి మహనీయుడు ఆయన. అద్వైతం అంటే నువ్వు నేను ఒకటే, అద్దం అంటే ఏమిటి, తత్వమసి, అది నువ్వే అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సిద్ధాంతాన్ని వేల సంవత్సరాల క్రితం ఉపనిషద్ ఋషులు దర్శించినటువంటి ఒక మహాసత్యాన్ని ఒక విప్లవ ఖడ్గంగా ఇవాళ సమాజంలో మనకున్నటువంటి అసమానతలు నిర్మూలించే విధంగా ఒక వేదాంతాన్ని, అద్వైతాన్ని జీవితంలో ఎలా ఆచరణలో తీసుకోవాలని ఎవరు చెప్పలేదు ఇప్పటిదాకా. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అద్వైతం వేదాంతకు సంబంధించి చర్చ వచ్చినప్పుడు వివేకానందుడి గురించి, రామకృష్ణ పరమహంస గురించి, రమణ మహర్షి గురించి వచ్చినటువంటి చర్చ నారాయణ గురించి రావట్లేదని మేమంతా బాధపడుతున్నాం, తప్పిస్తున్నాం. దీనికి కారణం ఏమిటని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. రమణ మహర్షి ఖచ్చితంగా అద్వైతాన్ని చాలా గొప్పగా ఆయన భాష్యం చెప్పారు, చూపించారు. కానీ ఇక్కడ ప్రాక్టికల్గా మన ముందు ఉన్నటువంటి అసమానతల్ని, అద్వైతము ఖడ్గాన్ని తీసుకుని నిర్మూలించడానికి అసమానతలపైన యుద్ధం ప్రకటించినటువంటి మహనీయుడు నారాయణ గురు ఒక్కడే అని నేను చెప్తాను. స్వామి వివేకానంద స్వప్నం అది. స్వామి వివేకానంద చికాగోలో 1893 చెప్పగా ప్రపంచ సర్వమత మహాసభలో ప్రసంగించడానికి ముందే అరువిపురంలో 1888లోనే మొట్టమొదటి ఆలయాన్ని
నిమ్న వర్గాలకు అందించినటువంటి మహనీయుడు. అది అద్వైత స్ఫూర్తితో జరిగినటువంటి కార్యక్రమం. అది జరగకపోయి ఉంటే అసలు అద్వైతాన్ని ఈ విధంగా వాడొచ్చాను. నేను చాలామందిని చూస్తాను, మరి స్టేటస్ కొన్ని కదిపాడు కాబట్టి, ప్రివిలేజ్డ్ వర్గాలకి యొక్క ప్రివిలేజ్ని ఉండనివ్వలేదు కాబట్టి, ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో వాళ్ళందరి గురించి మాట్లాడాడు కాబట్టి, అద్వైతాన్ని ట్రూ సెన్స్లో ఆచరణలో తీసుకొచ్చాడు కాబట్టి, ఇవాళ కేవలం ఒక ప్రాంతానికి పరిమితమైనటువంటి మనిషి కింద కేవలం ఒక చిన్న ఇవాళ చిత్రించడం అనేది చాలా బాధ కలిగిస్తూ ఉంది. నారాయణ గురి యొక్క స్ఫూర్తి భారతదేశంలో కాదు, ప్రపంచంలో ప్రతి ఇంటికి ప్రతి మనిషికి అందాల్సినటువంటి అవసరం ఉంది. మాత్రమైనటువంటి విప్లవ జ్యోతి ఆయన. ఈ మాటలు చెప్తూ నేను మరొక విషయాన్ని చెప్తాను. ఇవాళ భారతదేశంలో నేను దిగ్భ్రాంతితో ఆశ్చర్యపోతా ఉన్నాను. కళ్ళ ముందు స్ఫుటంగా కనిపించే విషయాల్ని, సత్యాలని ట్విస్ట్ చేయడం, అర్ధసత్యాలను చెప్పడం, అసత్యాలను చెప్పడం స్కాలర్స్ పండితులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అటువంటి కార్యక్రమంలో, అటువంటి ధోరణిలో మరి నేను చాలా దురదృష్టకరంగా చూసింది నారాయణ గురు సాహిత్యంలో సైతం ఇటువంటి ధోరణులు కొన్ని ఉన్నాయి. దాని గురించి రాసిన స్కాలర్స్ ఆయన యొక్క స్పిరిట్ని ప్రాపర్గా అర్థం చేసుకోలేదని నేను భావిస్తున్నాను. వాళ్ళకి అద్వైతం అర్థం కాలేదు. అద్వైతాన్ని సెంటర్ స్టైల్లో చేయడం అనేది తీసుకురావడం అనేది వాళ్ళకి అర్థం కాలేదు అని నా బాధ. అందరూ కాదు, కొందరు. అయితే మహాత్మా గాంధీ కుల ప్రక్షాళన గురించి అది తప్పదు. ఎందుకంటే ఆయన పదే చెప్పాడు, ఎంతో అసహ్యంగా దుష్టంగా నేడు అమల్లో ఉన్నటువంటి కుల వ్యవస్థని ఒకవేళ శాస్త్రాలు సమర్థిస్తే దాన్ని అనుసరించిన హిందువుని కాదని చెప్పాడు. ఆయన మీద జరిగినటువంటి హత్య ఆయన గాలిసే చేస్తే మొట్టమొదటి కనీసం డజన్ సార్లు ఆయన అటెంప్ట్ చేయండి, మొట్టమొదటి అటెంప్టే ఆయన మీద కులానికి వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు జరిగింది బాంబు దాడి అనే విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను. చచ్చిపోయి ఉంటే కనుక కులానికి అసమానతలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి మొదటి యోధుడయ్యేవాడు ఆయన. ఆయన స్వయంగా ఈ విషయాలు చెప్పి ఉన్నాడు. ఆయన 1937లో నారాయణ గురు గారు చనిపోయిన తర్వాత, బతికున్నప్పుడు వారిద్దరు కలుసుకున్నారు, చనిపోయిన తర్వాత కూడా కలుసుకున్నారు. ఈ పాయింట్ నేను ఇక్కడ చాలా స్పష్టంగా, నేను ఇటువంటి విషయాల మీద డిబేట్కి ఎంత దూరమైనా ఎక్కడైనా రాగలుగుతాను. చాలా స్పష్టంగా నేను ఏ మాట మాట్లాడినా ఏ రకమైనటువంటి పద్ధతి లేకుండా ఎవిడెన్స్ లేకుండా మాట్లాడే మనిషిని కాదు, నేను స్పష్టంగా మాట్లాడతాను. కానీ దయవుంచి ఇటువంటి మాటల్ని చెప్పకూడదు మనం అని చెప్తున్నాను. ఎందుకంటే వారిద్దరూ పరస్పరం గౌరవించుకున్నారు, వారిద్దరూ పరస్పరం ఎంతో అభిమానించుకున్నారు. గాంధీజీ యొక్క ఆయురారోగ్యాల గురించి శ్రీ నారాయణ గురు స్వయంగా లేచి నిలబడి ప్రార్థన చేసినటువంటి వ్యక్తి ఆయన. జీవితంలో ఏ ఒక్క వ్యక్తి గురించి చరిత్రలో ఎప్పుడు నారాయణ గురు ఎవరి గురించి అటువంటి ప్రార్థన చేయలేదు. అంత గౌరవాన్ని వారు కనపరుచుకున్నారు ఒకరి పట్ల ఒకరు. ఇక్కడ లేనటువంటి భేదాభిప్రాయాన్ని సృష్టించే ప్రయత్నం దైవం చేయకండి. ఈ విషయం పట్ల గాంధీజీ చాలా మంది రచయితలు ఏమని రాశారంటే, గాంధీజీ నారాయణ గురు ఆశ్రమానికి వచ్చి ఆశ్చర్యపోయినాడు. ఎందుకంటే చాలా కింది కులస్తులు అంటరాని వారు అక్కడ ఉన్నారు, చూశారండి. ఆయన సంతోషపడ్డాడు, ఆశ్చర్యపడ్డాడు, అనుమానం లేదు. కానీ నారాయణ గురు ఈ పని గాంధీ చాలా కాలం నుంచి చేస్తున్నాడన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. ఫీనిక్స్లో కూడా చేశాడు. ఫీనిక్స్లో ఒక దళితుడి యొక్క మూత్ర పాత్రని ముట్టుకోనందుకు తన భార్యను బయటికి గంటపోయినాడు గాంధీ. చాలామంది తెలియదు ఈ విషయం. ఆయన ఆశ్రమంలో అప్పటి నుంచి ఉన్నది ఈ సంప్రదాయం, ఆయన లేకుండా ఏమి లేడు. అయితే మామిడి చెట్టు యొక్క కొమ్మల్ని చూసి, ఈ కొమ్మలు విభిన్నంగా ఉన్నాయి కదా స్వామి, మీ అభిప్రాయం ఏమిటి అని నారాయణ గురుని గాంధీజీ ప్రశ్నిస్తే, బాబు ఈ కొమ్మలు విభిన్నంగా కనిపిస్తున్నప్పటికీ దీని సారం ఒకటే కదా, వృక్షం ఒకటే కదా అని నారాయణ గురు చెప్పడం, దాన్ని గాంధీజీ పరామర్శించడం జరిగింది. దీన్ని చాలా తప్పుగా అన్వయం చేస్తా గాంధీ గారు అసమానతల్ని కోరుకున్నాడు, ఈ తప్పని నారాయణ గురు చెప్పారు. కానే కాదు, మీకు సత్యాన్ని తెలుసుకోవాలని అభిప్రాయం ఉంటే దయవుంచి 1937లో గాంధీజీ స్వయంగా తన వ్యాఖ్యలకి జరుగుతున్నటువంటి వ్యాఖ్యానాన్ని గమనించి బాధపడుతూ శివగిరి మఠం దగ్గర నిలబడి మాట్లాడినటువంటి స్పీచ్ని మీరు దయవుంచి గమనించండి. నేను రాశాను కాకపోతే అందిస్తాను, లేకపోతే గాంధీ గారి వాల్యూమ్స్లో దొరుకుతుంది మీకు. ఆయన అక్కడ స్వయంగా చెప్పాడు, నేను ఏది చెప్పాలని కోరుకున్నానో వారు చెప్పారు. బహుళత్వం ఏదైతే స్పష్టంగా విభిన్నమైన మనుషుల మధ్య కనిపిస్తూ ఉన్నదో, మతాల మధ్య కనిపిస్తూ ఉన్నదో, ఏదైతే దాని అందరి సారం ఒకటే, అందరూ ఒకటే. వారు ఆ మాట చెప్పాలని కోరుకున్నారు, వారు అదే చెప్పారు. మా ఇద్దరు అభిప్రాయం అదేం చెప్పాడు. దాంట్లో గాంధీజీ అక్కడ ఆయన ఒక మాట చెప్పాడు, క్యాస్ట్ సిస్టమ్ ఈజ్ మేడ్ బై మ్యాన్. మనిషి మానవ నిర్మితము, ఇట్ ఈస్ ఫిట్ ఫర్ డిస్ట్రక్షన్, విధ్వంసానికి అర్హమైనది ఆయన స్పష్టంగా చెప్తే ఆయన ప్రక్షాళన కోరుకున్నాడు అని గురువు గారు చెప్పినట్టుగా మాట్లాడడం అనేది న్యాయం కాదు. ఇది నేను బయట సాహిత్యంలో చూస్తున్నాను. ఇలాంటి అన్యాయాలు చాలా జరుగుతూ ఉన్నాయి, ఆయన పట్ల చాలా దోషాలు జరుగుతూ ఉన్నాయి. జీవితాంతం ఈరోజు అన్ని సెక్షన్స్ నుంచి వచ్చేటువంటి ప్రజానీకం, అన్ని ఉద్యమాల్లో ప్రచారం చేస్తున్న వాళ్ళు ఇవాళ ఆయన విలన్గా చిత్రించే ప్రయత్నం చేస్తున్నారు. నెంబర్ 1, ఇది నారాయణ గురు స్ఫూర్తికి విరుద్ధమైందనే విషయం నేను చెప్తున్నాను. వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి ఏకీభావం బహుశా మరెవరికి మధ్య లేదేమో. ఇద్దరు కూడా అహింసని కోరుకున్నారు, ఇద్దరు కూడా సమానత్వాన్ని కోరుకున్నారు, ఇద్దరు కూడా సంపూర్ణంగా ఒకరినొకరు గౌరవించుకున్నారు. ఈవెన్ మత మార్పిడికి కూడా సంబంధం లేకుండా
ఈ మతంలో ఉండి ఇక్కడ లోపల నుంచి బయట నుంచి కూడా ఈ అసమానతల మీద ముట్టడి జరగాలన్నప్పుడు లోపల నుంచి కూడా జరగవచ్చు, తప్పు లేదు. అది సనాతన ధర్మం, ఒకే కులం ఒకే మతం అనేది దాని అర్థం అదే అని ప్రకటించినటువంటి ఆస్తికుల్ని, నాస్తికుల్ని, బౌద్ధుల్ని, అన్ని రకాల ఆలోచనలు ఉన్నటువంటి తన శిష్యులుగా, తన అనుయాయులుగా ఎందరినో కలిపినటువంటి మహనీయుడు శ్రీ నారాయణ గురు. ఆయన స్ఫూర్తికి అనుకూలంగా మనం నడుచుకోవాలని కోరుతూ, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ చాలామంది పేర్లు నాకు తెలియదు, చాలామంది పేర్లు నాకు తెలుసు. వారందరికీ నేను చేతులు జోడించి విన్నవిస్తున్నాను. మీకు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో, బయట రాష్ట్రాలు, ఒరిస్సాలో, తమిళనాడు అన్ని చోట్ల కూడా మీరు తలపెట్టేటువంటి కార్యక్రమాలకి మేము భుజం అందుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి సైన్యం ఉన్నాం. మేము ఎక్కడ కూడా వెనుకడుగు, మాకు ఏ రకమైనటువంటి గౌరవం, మర్యాద, ఏ రకమైన సత్కారాలు మాకు అక్కర్లేదు. మేము గురువు యొక్క శిష్యులం, గురువు యొక్క పాదధూళి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ఉద్యమం వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు దయవుంచి చెప్తున్నాము, దయవుంచి జయభారత్ ఉండదనేటువంటి విషయాన్ని మీరు విస్మరించవద్దని చెప్తూ నారాయణ గురుకి నమస్కరిస్తూ ముగిస్తున్నాను. జై భారత్.